ఇచ్చిండు కానీ ఇంజిన్ సేమ్ టు సేమ్ గట్టి బండి ఇది తొక్కితే సౌ మారేగా ఈజీలీ క్యా బోల్తే ఏమైంది బండి బోర్కి వచ్చేసి టెస్ట్కి పోయేసి వస్తా రే ఎవర్రాడు తాగుబోతుగాడు ఈడు కూడా మన బండి లెక్కే ఉన్నాడు సరిగ్గా చేస్తాడంటావా? అసలు ఆ బండి ఆగిపోవడం అయింది, అప్పుడే అమ్మాయి నాకు కనపడటం అయింది. అంత మ్యాజిక్ లా ఉందిరా, ఇంకా నా కళ్ళ ముందే కనిపిస్తుంది. రే చిప్పికెట్ట దొబ్బిందా? నేనేం మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. అయినా నీకు కక్కుర్తి కానీ గదెట్లా నచ్చిందిరా నీకు? ఎడ్డి బాగుంది. రెస్పెక్ట్ రెస్పెక్ట్ నీ నేబర్ కలగుందిరా పిల్ల. నువ్వే చెప్పాలా? ఇదిగో భయ్యా, మీ మంచిగా చెప్తున్నా, మీ బండి నాకు ఇచ్చేసేయండి. చూసిలుగా వాని వాని బండ్లని చేసేది. ఏందో ఎవరినోళ్ళ అంది. ఏం వాడారా నాయన? సర్వీసింగ్ లేదు, ఏం లేదు. ఎన్నడైనా తీసుకుపోయినావా మెకానిక్ దానికి? ఎన్నేళ్ళు నుండి వాడుతున్నావు? 3 ఏండ్లు. మీకు మాత్రం రెగ్యులర్గా సర్వీసింగ్ కావాలి బండ్లకి రా. మళ్ళా పోరగాళ్ళకి చాలా పని ఉంటుందిరా బండ్లతోన. సరే గాని నీ వల్ల అవుతుందా? అదే చేనీకి వస్తుందా ఈ బండి? చేయనీకి వస్తుందా? నేను ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు వీటి మీదే నేర్చుకున్నా. ఇసుక పూరా ఇంజనీరింగ్ మాలు మేరే మెరుకు. పిల్లలు రా మీరంతా. एक हाथ का खेल है, एक हाथ का. एक हाथ से हमें बहुत बार किया. ఏమ్రా వద్దురే, నేను చక్కగా చేసి పెడతా. ఒరే చూసుకో, ముందే చెప్తున్నాను, ఈ తాగుబోతుగాడు ఖచ్చితంగా ఏదో జరగబడతాడు. పా బండి తీసుకోపోదాం. ఏ తమ్మి, దీని ముందు నువ్వు పోరగాని, నీకన్నా వయసులో చాలా పెద్దది. జాగ్రత్తగా చూసుకో, అనుభవం మొత్తం నీకు ఇస్తుంది. ఇట్ విల్ టీచ్ యూ బ్యాలెన్స్ ఇన్ లైఫ్. बन जाएगा तेरा उस्ताद. ఉస్తాదా? मस्त है ना? रखेंगे नाम. సరే కన్ఫామ్ రా, ఇడేసిన చీప్ లెక్కరే. ప్రతిదానికి అట్లా కొట్ల కొప్పలో చూస్తాడేంద్రా? లైఫ్ లో చెప్తారు కదా, మనుషులు నమ్ము వాళ్ళే శాశ్వతమని. నేను చెప్తున్నా, మనుషులు నమ్మకపోయినా బండి నమ్ము. ఎప్పుడు నీతోనే ఉంటది, చెప్పించేస్తుంది, ఏం కావాలో అది ఇస్తుంది. ట్రస్ట్ మిషన్స్, దే విల్ నెవర్ చీట్ యూ. సర్లే మస్త్ అయింది కానీ సిగ్నల్ గట్టగడు గాయత్రి మేడం ఇల్లు చేసి తెచ్చేసాయి. అటు కాదు ఇటు. తీసుకో. ఏంటయ్యా ఇప్పుడు ఇదే ఫైనల్ రేటా? తగ్గించవా? మీ దగ్గర ఎక్కువ ఏం చెప్తా మేడం, అంత కాస్ట్ కట్టింగే. ఏరా అప్పుడే ఇంత పెద్ద రిపేర్లకి తెచ్చేసావా? నీ వాడకం అలా ఉంది. ఇదిగో బిల్ చూడు. ఏంటి నేను బాంబు పిలిచాడా? బండి చూసినావా? రూప్ బదలుగానా? ఏది ఎట్లుంది? ఎక్కడుంది? బయట ఉంది కాదు బాయ్, అట్లెట్లా చూడకుండా వచ్చినావు? చమక్కుందిలే. ऐसा रखना गाड़ी का नाम क्या बोलते? మస్త్. మస్తేనా? తమే, ఇది బోర్ చేసిన బండి. ఎట్లంటే ఆపరేషన్ చేసిన పేషెంట్ లెక్క చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 40 మించి పోకు. ఒక్కసారి నమ్మినావు అనుకో, హవ్వా హవ్వా మే ఉడతా. क्या बोलते? నమ్మాలంటావు? నమ్ముతున్నా. అసలే చాలా పని ఉంది దీంతో. శాబాష్. ఈ కుక్క రే ఇక్కడికి ఎప్పుడు వచ్చినాం? మొన్ననే, అంటే ఎస్టర్డే. దీనమ్మ తాగినాం కాబట్టి ఏం తెలుస్తలే కానీ రేపొద్దున లేచినాక ఉంటుందిరా అయ్యా నొప్పి.
నువ్వు ముందు ఫస్ట్ ఎయిడ్ తీసుకురా నాయన. ఆ. మా అమ్మ తెలిస్తే చంపేస్తుంది. ఈడొకడు ఓరింటి దగ్గర ఆగిపోయిండు, ఇది పెద్ద పాకిస్తాన్ బోర్డర్ లెక్క. ఎలా జరిగింది? బండి మీద నుంచి పడ్డాం. కుక్క తరిమితే. స్లోగా పోవాలి, జాగ్రత్త. ఆడు నా ఫ్రెండే. తెలుసు, చూస్తుంటా అప్పుడప్పుడు. నేను ఆ పక్క గల్లీలో ఉంటా. ఉండరా, నేను పోయి సలనీళ్ళు తీసుకొస్తా. ఈ నన్ను గుడిపెట్టేట్టున్నాడు ఈరోజు. ఈయనకి వచ్చింది క్యాన్సర్ కాదు కదమ్మా, తగ్గిపోతుంది. కాలేజ్ డుమ్మాన్ అయితే. ఏంలే, సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ప్రిపరేషన్ అంతే. పేరెంట్స్ కూడా ఊరెళ్ళారు, సాయంత్రానికి వచ్చేస్తారు. లంచ్ పర్లేదా? గవే ముచ్చట్లరా, సస్తతా తినకపోతే చూసి మాట్లాడు. ఇయ్యా, 1 డేసే వెళ్ళారు. రండి కూర్చోండి, పర్లేదు. ఫుల్ టాపర్ లెక్క ఉన్నట్టున్నావు కదా నువ్వు. అంటే రూమ్లో ఎప్పుడు లైట్ ఆన్ చేసి ఉంటుంది నైట్ వరకు. ఫుల్ చదువుతుంటావా? ఓ, అంటే అప్పుడే కదా నాకు టైం దొరికేది చదువుకోవడానికి. ఇంకా అట్లా చదువుకోవడానికి, ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి అట్లానా? మా ఇంట్లో వాళ్ళంతా చాలా స్ట్రిక్ట్, పద్ధతి గల ఫ్యామిలీ టైప్. మా నాన్నేమో ప్రిన్సిపల్ టైప్. అంటే దాని అర్థం చిల్లరేసాలు ఇక్కడ అని. ఏంద్రా? ఏం లేదు, దానం పెట్టుకోండి తులసమ్మ. స్ట్రిక్ట్ అంటే అట్లా కనిపించారు కదా మీ వాళ్ళు. ఈ ఇంట్లో ఉండేది నేను కదా. పాయింటే కదరా. అంటే మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, పోస్టల్ డిపార్ట్మెంట్. చిన్నప్పటి నుంచి ట్రాన్స్ఫర్సే మాకు, సో నేను ఎక్కువ మా అమ్మమ్మ దగ్గర పెరిగా. మా నాన్నకేమో ఆయనలాగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది, మనకేమో ఎంబీఏ చేసి కార్పొరేట్లో సెటిల్ అవ్వాలని ఉంటుంది. ఆయన కోసం గవర్నమెంట్ జాబ్స్కి, నా కోసం ఎంబీఏ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. మధ్యలో ఇంజనీరింగ్, నైట్ అవుట్లు తప్పవు. వామ్మో, ఇంతగానం చదివితే మేమైతే చచ్చేటోళ్ళం. దండం నీకు. మా అమ్మ అయితే సూపర్ కూల్. అజ్జే ఇజ్జే నాకు ఎప్పుడేం చెప్పలే. నాకు ఏది నచ్చితే అది చేయమంటది. మా అమ్మనేమో వీళ్ళమ్మ ఏం చెప్తే చేయమంటది. లక్కీ మీరు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే సార్కి 2-3 డిగ్రీలు అయినాక వస్తుంది క్లారిటీ ఏం చేయాలన్నది. అందుకే వాళ్ళ అమ్మ కూడా గాలికి వదిలేసింది. నువ్వు అదే గాలిగా తిరుగుతున్నావు గాడిద. కరెక్ట్. అలా మా అమ్మమ్మ ఉంటుంది, సూపర్ కూల్. అసలు మీ అమ్మలాగే లివ్ యువర్ లైఫ్ అని. ఒక 70 years ఉంటాయి ఆమెకి. ఇప్పటికే ఒక్కతే ఉంటుంది తెలుసా, ఇండిపెండెంట్ గా. ఇక్కడ రమ్మన్నా రాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఆమెకి. మేమిద్దరం ఫ్రీక్వెంట్ గా లెటర్స్ రాసుకుంటాం. లెటర్సా? అదేం సరదా? పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే లెటర్స్ ఫ్రీయా మీకు? హే, లెటర్ రాసావా నువ్వు ఎప్పుడన్నా? పోనీ నీకొస్తే చదివావా? ఆ ఎమోషనే వేరు తెలుసా, నీకు తెలీదు అంతే. మీ అమ్మమ్మేమో కానీ నీకు దండం పెట్టాలి. నిజంగా పామవి నువ్వు. బామ్మనా? మా కాలేజీలో ఏముంటుంది ఫంక్షన్ బొక్క. ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నావా? అందరూ ఫ్యాన్సీ డ్రెస్సుల్లో ఉన్నారు, 1 గంట ముందే పోయారు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. బాగుంది.
అట్లానే నీ ఫోకస్ నీ చా మీద కూడా పెట్టు జరా బిజినెస్ ఇంకా బాగుంటుంది. ఏయ్, ఏంది అట్లా చూస్తున్నావు? ఆ బోరి కాలేజ్ పొట్టవతల మనం మందు తాగుతాం చూసావా? అట్లా తాగుతుంది పెట్రోల్ అవసరమా? తాగిద్దాం రా. ఛీ, దా. అయినా బామ్మ ఏంట్రా పిచ్చోడా? అందుకే కదా నువ్వు ఒక్కదానివే పలికావు. చాయ్ వాళ్ళ చెప్పిండు